నాగనాథ్ గారు, మకర రాశి వారికి రాహుకేతువుల ప్రభావం ఎలా ఉంటుందంటారు? అంటే అనుకూలంగా ఉందా? ప్రతికూలంగా ఉందా? అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హర్షిణి గారు, మకర రాశి వాళ్ళకి కుటుంబ అష్టమాధిపతి హ్మ్. అంటే కుటుంబ స్థానాధిపతి వాళ్ళకి కుంభరాశి అయితే, అష్టమాధిపతి వాళ్ళకి సింహరాశి అవుతాడు. సో రాహువు వచ్చేసి కుంభంలో, కేతు వచ్చి వాళ్ళకి సింహంలో ఉంటాడు. హ్మ్. సో రాహు యొక్క లక్షణాల్ని మకర రాశి వాళ్ళు తెలుసుకుంటే అసలు ఆల్మోస్ట్ వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎట్లా సెట్ చేసుకోవాలో చేసుకుంటారు. ఓకే. సో రాహువు వాళ్ళ జన్మ లగ్నాన్ని బట్టి కానీ, వాళ్ళ జన్మ రాశిని బట్టి కానీ, ఏ భావంలో అంటే ఏ హౌస్లో ఉంటాడో దాని పట్ల వాళ్ళకి విపరీతమైనటువంటి అటాచ్మెంట్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఏ హౌస్లో ఉన్నాడు? కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్ స్థానం, వ్యవహార స్థానం. ఉం? అంటే దేనికోసం వీళ్ళు కష్టపడతారు ఇప్పుడు? హ్మ్. డబ్బు. ఎలాంటి డబ్బు? 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు. హ్మ్. దెర్ ఇస్ నో లిమిట్. దెర్ ఇస్ నో లిమిట్. దెర్ ఇస్ నో హ్మ్. న్యూమరికల్ క్యాలిక్యులేషన్. అబ్బో! అంటే మకర రాశి వాళ్ళు, నేను ఎప్పుడు చెప్తాను, వాళ్ళు బాగా సంపన్నులుగా ఉన్నా, చాలా కఠినమైనటువంటి దారిద్ర్యం అనుభవిస్తున్నా, వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా ఉంటారు మేడం. హ్మ్. నాకు ఒక రకంగా నచ్చుతుంది కూడా అది. అంటే వాళ్ళు మన పరిస్థితి బాగోలేదు కదా అని చెప్పేసి వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ సిద్ధాంతాలను మార్చుకోరు. ఓకే. ఎప్పటికైనా మనం ఆ శిఖరం ఎక్కాల్సిందే, ఎక్కుతాము అనేటువంటి పట్టుదలతోనే ఉంటారు. హ్మ్. వీళ్ళకి అందుకే లైఫ్లో లేట్ సక్సెస్ వచ్చినా కానీ ఎఫెక్టివ్ సక్సెస్ వస్తుంది. హ్మ్. అంటే వెరీ పవర్ఫుల్ సక్సెస్ వస్తుంది వీళ్ళకి, మకర రాశి వాళ్ళు. ఎందుకు అంటే డిటర్మినేషన్. హ్మ్. వీళ్ళకి ఇంటెలిజెన్స్ కన్నా ప్లానింగ్ బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం టెంపర్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళకి. ఎప్పటికప్పుడు కోపం వస్తే అభిప్రాయాలు మార్చేసుకోవడం, కొంచెం చిన్నపిల్లలాగా బిహేవ్ చేయడం ఉంటుంది. కానీ పట్టుదల ఎంత భయంకరమైన పట్టుదల ఉంటుందంటే, హ్మ్. అది ప్రపంచం అంతా వచ్చి కదిలించిన వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం మార్చరు. ఓకే. వాళ్ళు అవసరమైతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుంటారు తప్ప, వాళ్ళు చేసేటువంటి కర్మలు, వాళ్ళ యాక్షన్స్ని వాళ్ళు ఆపుకోరు. ఎవరో హ్మ్. చెప్పారు, ఎవరో శాసించారని ఆపుకోరు వాళ్ళు. వీళ్ళు లొంగేది ఒక్కదానికి, దేనికి చెప్పండి? ప్రేమకి. ఎవరు ఉన్నట్టున్నారు మీ సరౌండింగ్ లో? చీకట్లో బాణం వేసాను తగిలేసింది. ఓకే. అంటే నిజమే. హ్మ్. మకర రాశి వాళ్ళకి కావాల్సింది ప్రేమనే. హ్మ్. వాళ్ళు కొట్లాడినా, యుద్ధాలు చేసినా, ఏం చేసినా మర్మం ఏంటి? ప్రేమ. హ్మ్. చాలాసార్లు చెప్పాను ఈ విషయం. హ్మ్. అయితే వీళ్ళకి రాహువు వీళ్ళకి అనుకూలమా, ప్రతికూలమా? హ్మ్. రాహువు ఇందులో వీళ్ళకి అనుకూలమే కొంత. హ్మ్. ఎప్పటి వరకు అనుకూలం అంటే, ఫస్ట్ రాహు స్వభావం కూడా వీళ్ళకి తెలియాలి. హ్మ్. రాహు అనేవాడు మీరు ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన అటాచ్మెంట్ ఇచ్చి, అటాచ్మెంట్తో ఉండి, హ్మ్. అండ్ అట్ ద సేమ్ టైం దాంట్లో మీరు చేసే ప్రయత్నాల్లో మీరు చెప్పుకున్నంత ప్రయత్నం మీరు చేయరు. హుహు. మీరు చెప్పుకుంటున్నంత ప్రయత్నం మీరు చెయ్యరు. ఒకవేళ మీరు ప్రయత్నం చేసి కొంత ఫలితం వచ్చినా సంతృప్తి ఉండదు. హ్మ్. లేదా మీరు సంపూర్ణంగా మీరు 100 కోట్లు అనుకుంటే 100 కోట్లు వచ్చినాయి. అయినా మీకు మీ ముఖంలో ఒక ఒక అసంతృప్తి, ఒక డిస్కంటెంట్మెంట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. హ్మ్. రాహువు చూడండి, ఒక మాయా ప్రపంచంలో మనిషిని పెడతాడు. ఒక మాయా, ఒక డెల్యూజన్‌లో పెడతాడు. హ్మ్. ఏమని? నేను అనుకుంటాను అన్నమాట, నేను 100 కోట్లు చేసేస్తాను, రాజకీయాల్లోకి వెళ్ళిపోతాను, నేను మినిస్టర్ అయిపోతాను. సినిమా రంగంలో రావాలి, షైన్ అయిపోవాలని కృష్ణానగర్‌లో ఎన్ని వందల మంది, వేల మంది ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంది? హ్మ్. 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 అందులో ఒక్కళ్ళైనా, నాకు తెలిసిన ఒక క్లయింట్, ఈ మకర రాశి అతను, హ్మ్. రవితేజ డెబ్యూ టైమ్‌లో వచ్చాడు ఇండస్ట్రీకి. హ్మ్. ఆ! హ్మ్. చిన్న చిన్న ఆఫర్‌లు వస్తే చేయలేదు. ఇప్పటికి అతని పరిస్థితి ఏంటి చెప్పండి? ఓకే. అడిక్షన్స్ వచ్చినాయి. బా! అడిక్షన్స్‌కి ఎవరు అధిపతి? హ్మ్. రాహు. రాహు. మాసివ్ సివియర్ అడిక్షన్స్ అన్నిటికీ రాహువే అధిపతి. హ్మ్. అందుకే నేను చెప్తాను. ఎందుకంటే కుటుంబ స్థానము, వాక్ స్థానం, వ్యవహార స్థానం కాబట్టి చెప్తున్నాను. నిజంగా మీ పిల్లల్లో ఎవరన్నా ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళు, వాళ్ళ జీవన విధానంలో కొత్తగా మార్పొచ్చింది, వాళ్ళ సోషల్ సర్కిల్ మారింది, హ్మ్. లేదా వాళ్ళ లైఫ్ స్టైల్‌లోనే చాలా మాసివ్ చేంజెస్ వచ్చినాయంటే మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. హ్మ్. ఎందుకంటే మే 21 నుంచి 18 మంత్స్ ఏదైతే టైం ఉందో, ఇది చాలు. హ్మ్. వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళడానికి, ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. కింద పెట్టడానికి. సో మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రాహువు ధనస్థానంలో ఉండడం అన్నది కేవలం ఒక 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 హోప్ అంతే. ఓకే. ఒక హోప్, ఒక ఇమాజినేషన్. రాహు అనేవాడు ఒక బలమైనటువంటి ఊహాశక్తి, ఒక హ్మ్. బలమైనటువంటి ఇమాజినేషన్. కానీ ఈ స్వభావం కూడా యాడ్ అవుతది. మకర రాశి స్వభావము, రాహువు యొక్క స్వభావం 2 చూస్తే వీళ్ళు ఆల్రెడీ మకర రాశి వాళ్ళు, ఈ కన్యా రాశి వాళ్ళు, వీళ్ళు చాలా ఇమాజినేటివ్.
అంటే ఊహాత్మకమైనటువంటి జీవితం, ఆలోచనలు అవే మాట్లాడతారు. మీరు మకర రాశి వాళ్ళతో కలవండి ఎప్పుడైనా. ఒక ఇండస్ట్రియల్ ప్లానింగ్ అని, నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటది, ఫైనాన్షియల్ గ్రోత్, ఎకానమీ, టాక్సేషన్స్, లేకపోతే షేర్ మార్కెట్స్, ఇవి మాట్లాడుతారు. కానీ నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ వాళ్ళు అవే మాట్లాడతారు. ఎందుకు? వాళ్ళకి డిఫాల్ట్ దే ఆర్ ఇమాజినేటివ్ టు టాక్ అబౌట్ ద హైయర్ డైమెన్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్. రాహు వచ్చి అక్కడ కూర్చుంటే ఏమవుతుంది ధనస్థానంలో? అది ఇంకా హాలోసినేటెడ్ డెల్యూజన్ స్థాయికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంకా విపరీతమైనటువంటి స్థాయికి వీళ్ళ ఊహాగానాలు వెళ్ళిపోతాయి. వీళ్ళు చేయకూడదు ఏంటి, బెగ్ బార్ స్టీల్ లాగా అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చి, డబ్బులు తీసుకొచ్చి వీళ్ళ యొక్క కళల్ని సార్థకం చేసుకోవడం కోసం చేసే ప్రయత్నం తగ్గించుకోవాలి. 18 months. ఎందుకంటే రాహువు గురించి చెప్తున్నా కదా, రాహువు ఒక ప్రణాళికాబద్ధంగా మనిషి ఆర్థిక స్థితిని కానీ, సామాజిక గుర్తింపుని కానీ, రాజకీయ హోదాని కానీ డెమాలిష్ చేయడు. ఒకటే రోజు అట్లా ఒక న్యూక్లియర్ బాంబ్ వేస్తాడు అంతే. ఇంకా అక్కడ ఏముండదు, ఎదుర్కోవడానికి ఏముండదు. సో మకర రాశి వాళ్ళకి మెయిన్ ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఏంటంటే, వీళ్ళకి అష్టమాధిపతి అయినటువంటి సింహరాశి, వీళ్ళకి అష్టమ భావాధిపతి అయినటువంటి సింహరాశిలో కేతు ఉంటాడు. సో వీళ్ళకి కుటుంబ స్థానం, ధనస్థానంతో పాటు అష్టమ భావం అంటే ఏంటి, లైఫ్ పార్ట్నర్. సో జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి మనస్పర్ధలు, చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో రాహువు యొక్క స్థితి ఏంటంటే, వీళ్ళకి రాజకీయాల్లో ఉన్నారనుకోండి మకర రాశి వాళ్ళు, అన్ఎక్స్పెక్టెడ్ పొజిషన్ వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ పొజిషన్ వస్తుంది. అదేంటిది, హోదాకు సంబంధించింది, డబ్బుకు సంబంధించింది కాదు. గోట్ మై పాయింట్? లేదా మీరు ఒక గవర్నమెంట్ అఫీషియల్, మీరు ప్రమోషన్ ఆగిపోయింది, ఒక డైరెక్టర్ హోదాకు వెళ్ళాలి, ఇట్ ఇస్ ద రైట్ టైం. సో బట్ ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ మనీ విత్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ బిజినెస్. అదే మీరు స్మాల్ స్కేల్, ఇప్పుడు మీరు అంటారు మన దగ్గర పావు బజ్జీ పెట్టుకున్న వాళ్ళు, మిరపకాయ బజ్జీలు ఉన్న వాళ్ళు, సెంటర్ చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఇది ఎటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తుందంటే, వాళ్ళ రన్నింగ్ బిజినెస్ బాగుంటది. ఒకవేళ వాళ్ళు ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ తో నడిచే బిజినెస్ సడన్ గా 10 లక్షలు పెడితే మాత్రం మళ్ళా అది రాహు యొక్క ట్రాప్. అది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ₹1,00,000 బిజినెస్ ని ఇంకో ₹1,00,000 ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ అంటే, మీరు ఒక సిస్టమాటిక్ గా మీరు డెవలప్ అవ్వడం వేరు. ఒకటేసారి మీరు బాంబ్లాస్ చేసుకొని లైఫ్ లో సక్సెస్ కావాలనుకుంటే మాత్రం ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ టైం. సో కేతువు ఏం చేస్తాడంటే, వీళ్ళకి జీవిత భాగస్వామితోని అనవసరమైన మనస్పర్ధలు, విడిపోవడాలు, లేకపోతే ఆల్రెడీ కోర్టు కచేరీలు ఉన్నవి, లేకపోతే ఎక్స్ప్లాయిటేషన్, అంటే నువ్వు ఎవరితోనో తిరుగుతున్నావు, ఎవరైనా కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇటువంటి ఎక్స్ప్లాయిటేషన్స్ కి కూడా ఇప్పుడు చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. సో మీరు ఈ టైంలో చేయకూడదంటూ ఏమైనా ఉంది అనుకుంటే, మీరు సెకండ్ ఒపీనియన్ అంటే సెకండ్ థాట్కి వెళ్ళండి. అంటే మీరు ఇప్పుడు సడన్ గా డైవర్స్ తీసేసుకోవాలో లేకపోతే విడిపోవాలో అన్నది కాకుండా, ఎందుకంటే వీళ్ళు మకర రాశి వాళ్ళల్లో వాళ్ళు ఎంత సున్నితంగా, సాఫ్ట్ గా మాట్లాడేటప్పుడు ఎప్పుడు ఒక స్మైల్ క్యారీ చేస్తారు, మెత్తగా ఉన్నట్టుకుంటారు. కానీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళంత కఠోరమైనటువంటి మనస్తత్వం ఎవరికి ఉండదు. దే ఆర్ వెరీ ష్రూడ్ ఆఫ్టర్ టేకింగ్ డెసిషన్. నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్దాక్షిణ్యంగా ఉండేటువంటి ఏకైక రాశి మకర రాశి. మళ్ళా గతంలోకి వెళ్ళి అయ్యో పాపం అని వెనక్కి రావడం, ఆ లక్షణాలు ఉండవు. సో దానివల్ల వాళ్ళు రిఫ్లెక్ట్ కూడా గారు, అంటే అరే నేను తప్పు చేశానేమో, రైట్ చేశానేమో, రాంగ్ చేశాను, అప్పుడు అలా చేయాల్సి వచ్చింది, చేశాను, అయిపోయింది అంతే. నెక్స్ట్ పార్ట్నర్ ఎవరు, మా సందులోకి ఐశ్వర్య వచ్చిందా లేదా చూసుకుంటారు. అర్థమైంది? సందులో వచ్చే ఐశ్వర్యం ఎదుగుతారు తప్ప ఆల్రెడీ వెళ్ళిపోయిన తమన్నా గురించి పట్టించుకోరు వాళ్ళు. అది ఒక రకంగా మంచిది కదా మేడం, లెట్ గో, ఫర్గెట్ ఇట్. సో వీళ్ళకి మెయిన్ సూచన ఏంటంటే, వీళ్ళకి హై ఇన్వెస్ట్మెంట్స్ దే హ్యావ్ టు ప్రివెంట్, అండ్ ఇక్కడ సేమ్ టైం ఇంపల్సివ్ డెసిషన్ టు చేంజ్ ద పార్ట్నర్. ఇవి రెండు వీళ్ళకి ఖచ్చితంగా లెసన్స్ అవుతాయి 18 months లో కనుక వీళ్ళు అగ్రెసివ్గా వెళ్తే. అండ్ అట్ ద సేమ్ టైం రాహు యొక్క డెల్యూజన్ ఏంటంటే, సోషల్ ఐడెంటిటీ, సోషల్ పవర్, పొలిటికల్ పవర్, స్పెక్యులేషన్స్, వీటికి సంబంధించిన విషయాల్లో మాత్రం వీళ్ళకి మంచి పేరు వస్తుంది. నాగనాథ్ గారు, మరి వీరికి ఇచ్చే పరిహారాలు ఏంటి? అంటే రాహుకేతువులు వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి, మా లైఫ్ బాగుండాలి అనుకుంటే వీళ్ళు ఏం టిప్స్ పాటిస్తే బాగుంటుంది అంటారు? సర్వసాధారణంగా అందరూ పాటించేటువంటివి ఏంటి, రాహుకేతువుల టైంలో వాళ్ళ ముఖ్యంగా శ్రీకాళహస్తి వెళ్ళడము,
లేకపోతే ఇంకెక్కడన్నా అర్చనలు, ఉమ్, పూజలు, హోమాలు ఇవన్నీ చేస్తారు. అవును. అవన్నీ చేసుకోండి, మీ ఉమ్, ఇష్టం. ఉమ్, ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, చేసుకోండి. ఉమ్, మొన్న ఒక ఆయన మకర రాశి ఆయన వాళ్ళ కొడుకుకి ఇలానే సర్పదోషం అని చెప్పి ప్రావిడెంట్ ఫండ్ లోన్ తీసుకొచ్చి ₹1,00,000 ఉమ్, ఏదో హోమం చేయించాడు, ఏదో వస్తుందని ఎవరో చెప్పారట. అది రాక ఉల్టా ఆ ఉన్న ₹1,00,000 అవకాశం కూడా ఉద్యోగం వచ్చేటువంటి ఆ కొడుకుకి ఉమ్, ఉద్యోగ అవకాశం కూడా పోయింది. అయ్యయ్యో. సో వాటిని నేను విమర్శించాను. ఎందుకంటే పరిహారం అన్నది వాళ్ళ యొక్క అవగాహన, ఉమ్, వాళ్ళ యొక్క అవగాహనని బట్టి, వాళ్ళ పరిపక్వతని బట్టి, మానసిక పరమైన పరిపక్వతని బట్టి ఉంటుంది. ఉమ్, కాబట్టి వాళ్ళ స్థాయికి వాళ్ళు అదే చేసుకుంటే వాళ్ళకి జీవితంలో మార్పు వస్తుంది, ఎదుగుతారు అనుకున్నప్పుడు దాన్ని మనం విమర్శించకూడదు. ఉమ్, వాళ్ళ స్థాయి అది, వాళ్ళ అండర్స్టాండింగ్ అది. ఓకే. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఒకవేళ అడిషనల్గా ఏమైనా చేసుకోవాలి, ముఖ్యంగా ధనస్థానానికి సంబంధించి కానీ భాగస్వామికి సంబంధించిన విషయంలో అనుకుంటే మాత్రం వీళ్ళ సహజ సిద్ధమైనటువంటి లక్షణం ఏదైతే మనం చెప్తున్నామో, వీళ్ళు ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని పునర్పరిశీలించారు వాళ్ళు. ఉమ్, ఎందుకు? అహం. అహం, అహం అహం అంటే గర్వం కాదు, ఈగో గర్వం కాదు. మీకు స్పిరిచువల్ లాంగ్వేజ్ లో ఈగో అంటే ఒక మీనింగ్ ఉంటుంది, ఉమ్, మీకు కార్పొరేట్ లాంగ్వేజ్ లో ఈగో అంటే ఒక మీనింగ్ ఉంటుంది. ఐఎమ్ ద ఈగోయిస్ట్ అంటే కార్పొరేట్ ఆడ ఒక పెద్ద అహంకారి, వాడికి ఉమ్, బలుపు ఎక్కువ అంటారు. ఉమ్, అదే మీరు ఆధ్యాత్మిక పరమైన భాషలో దట్స్ వాట్ ఈస్ మై ఐడెంటిటీ. మీ బుద్ధి దేన్నైతే పట్టుకుంటుందో అదే మీ అహం. ఓకే. అర్థమైందండి? మీ బుద్ధి దేన్ని పట్టుకుంటే అది మీ అహం, అదే మీ గుర్తింపది. ఓకే. మీరు ఒక లాయర్, కష్టపడి మీ బుద్ధిని వాడి పుస్తకాలు చదివి 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 సెక్షన్లు గుర్తుపెట్టుకున్నారు కాబట్టి మీరు లాయర్ అయ్యారు. మీరు లాయర్ అవ్వడం కారణం, సహాయం చేసింది ఎవరు? బుద్ధి. ఉమ్, సో ఈ బుద్ధియే ఈ అహంకారానికి కారణం అవుతుంది. ఉమ్, సో ఈ మకర రాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి? మీరు గుడికి వెళ్ళారు, హోమాలు చేశారు, పూజలు చేశారు, కానీ ప్రాబ్లం ఎక్కడి నుంచి ఎరైజ్ అవుతుంది? ప్రాబ్లం ఎక్కడి నుంచి యాక్సలరేట్ అవుతుంది? మీ బుద్ధి నుంచి. బికాస్ మీరు ఎక్కడున్నా కానీ యూ వాంట్ టు కాంకర్. మీరు ఎక్కడైనా ఆధిపత్యం ఉండాలి, మీ ప్రిన్సిపల్స్ లో, మీ డిసిప్లిన్ లో అందరు ఉండాలి. ఒకవేళ లేరనుకోండి, వాళ్ళని మీరు నిర్దాక్షిణ్యంగా కట్ చేసేస్తారు. రెండోది, మీ యొక్క మానసిక ఆర్థిక స్థాయి కన్నా తక్కువ ఉన్న వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేస్తారు. మీకన్నా ఉన్నతమైన వాళ్ళని, మీకన్నా బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళని అభినందిస్తారు, కానీ వాళ్ళని గ్రూప్ లో పెట్టుకోరు. సో ఇదేంటిది? ఒక రకమైనటువంటి నిర్లిప్తత, ఒక రకమైనటువంటి కాంప్లెక్సిటీ. ఇది ఒక కాంప్లెక్స్ ఇది. సో ఈ లక్షణాలు ఏంటి? మూలాలు, బుద్ధిలో ఉన్నటువంటి మూలాలు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ మూలాలని వీళ్ళు పరిష్కరించుకోవాలా, వాటి మీద దృష్టి పెట్టాలా, లేకపోతే యాత్రలు తిరిగి 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 ఈ ట్రావెల్ ఏజెన్సీస్ని మనం డెవలప్ చేయాలా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాహువులు రెడీగా ఉంటారు మనకి ఇవన్నీ చేయించి మన జీవితంలో మార్పు వస్తాయన్నటువంటి. రాహు అంటే ఏంటి? మాయ, డెల్యూజన్. దీన్ని సంస్కరించుకోవాలని మీరు చెప్పండి. మూలాల్ని సరి చేసుకోవాలి. అవునా? ఆ మూలాలే జ్యోతిషం చెప్పిందండి. ఆ జ్యోతిషం చెప్పిన మూలాలు అదే. సో వీళ్ళు ఎప్పుడు మకర రాశి వాళ్ళు కోరుకునేది ఏంటంటే, ఒకటి పవర్. దే వాంట్ ద పవర్. భోజనం లేకపోయినా పర్లేదు, డబ్బు లేకపోయినా పర్లేదు, అది నేను సంపాదిస్తాను. కానీ వచ్చిన పవర్ ని వీళ్ళు పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. అందుకే చెప్పా కదా, రాజకీయ నాయకులకి ఇది మంచి టైం. ఇది 18 months ఇస్ వెరీ గుడ్ టైం. అర్థమైందా? అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఫ్యామిలీ అండ్ బిజినెస్, సో ఇది కాంప్లికేటెడ్. సో నా సూచన ఏంటి? మీరు ఒక్కసారి, ఇది ఒక బుద్ధి అన్నది నాకు ఒకటి ఉంది, ఇది శాసిస్తుంది, నేను ఇంతకన్నా ఎక్కువ మానవత్వం ఉంది, నాకు ఎక్కువ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, నేను ఆ లెవెల్కి, ఆ డైరెక్షన్లోకి వెళ్ళడానికి నా ఇంటర్నల్ సాఫ్ట్వేర్ పనిచేస్తుందా, నా ఎక్స్టర్నల్ రిచువల్స్ పనిచేస్తున్నాయి అన్నది కనుక వీళ్ళు దృష్టిలో పెట్టుకుంటే, ఈ 18 నెలలు ఈవెన్ కుటుంబం, ఆర్థిక పరిస్థితులు కూడా వీళ్ళకి మెరుగుపడతాయి. సూపర్, చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.